తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అసలు సూత్రధారుల్ని తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. సిట్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పాత్రదారులపై మాత్రమే సిఫారసు చేసిందని రాష్ట్ర మంత్రివర్గం అభిప్రాయపడింది. మంత్రివర్గ సమావేశానికి ముందు సహచర మంత్రులు పవన్ కళ్యాణ్, సత్యకుమార్ యాదవ్, లోకేష్లతో సీఎం చంద్రబాబు విడిగా సమావేశమయ్యారు. తిరుమల కల్తీ లడ్డు విషయంలో ప్రభుత్వం రాజకీయ కోణం చూడట్లేదని సీఎం వారికి స్పష్టం చేశారు. తిరుమల పవిత్రత, భక్తుల మనోభావాలు కాపాడి తీరాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు తేల్చి చెప్పారు. కుట్రదారులు నిగ్గు తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా సీఎం అభిప్రాయపడ్డారు. శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేయడాన్ని తీవ్రమైన నేరంగా తాము పరిగణిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కుట్రదారుల్ని శిక్షించేందుకు తీసుకునే చర్యల్లో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు ఆయన. బీజేపీ నుంచి తాము అదే ఏకాభిప్రాయంతో ఉన్నామని సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వాస్తవాలు ప్రజల్లో పెట్టి వైసీపీ కుట్రల్ని ఐక్యంగా తిప్పికొడదామని చెప్పారు. ఇక మంత్రివర్గ సమావేశంలో 2019-24 మధ్య కాలంలో తిరుమల లడ్డు అపవిత్రం చేసేలా జరిగిన ఘటనలపై సిట్ నివేదికపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. విచారణ అంశాలకు ఛార్జ్షీట్లో ఉన్న అంశాలు, ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలను గుర్తించిన కేబినెట్ విచారణలో ఉన్న వాస్తవాలు ఛార్జ్షీట్లో ఎందుకు మిస్ అయ్యాయనే దానిపై సమాలోచనలు జరిపారు. విచారణ అంశాలు, ఛార్జ్షీట్లో అంశాలు, ప్రభుత్వ నివేదికలో తేడాలపై అధ్యయనం చేసి వాస్తవాలు సమర్పించేందుకు విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ద్వారా విచారణ బృందం ఏర్పాటు చేసి నిర్ణీత కాల పరిమితిలో నివేదిక తెప్పించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. వైసీపీ హయాంలో టెండర్ నిబంధనల్ని సడలించడంతోనే కల్తీకి బీజం పడిందని కేబినెట్ అభిప్రాయపడింది. శ్రీవారి వ్యవస్థని రాజకీయ కోణంలో వాడుకోవద్దండి. మిత్రులకు కూడా సలహా చెప్తున్నాను నేను. శ్రీవారి వ్యవస్థని రాజకీయ కోణంలో వాడుకునేటువంటి ప్రయత్నం చేయొద్దండి. ఆ వైభవాన్ని, ప్రాభవాన్ని తిరిగి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దోషులు ప్రజల ముందు, చట్టం ముందు నిలబడాలి అనేటువంటిది ఈ రెండు నిర్ణయాలని ఇవాళ కేబినెట్ తీసుకుంది. ఎంక్వైరీ అనేటువంటిది ఇనిషియేట్ చేయబడుతుంది. డ్యూ ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత అప్రాపరేట్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. రెండవది ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి, వీళ్ళు నేరస్తులా కాదా, నేరస్తులు కాకపోవడానికి కారణం ఏంటి, అయ్యేదానికి ఉన్న అవకాశాలు ఏంటి పరిశీలించడం జరుగుతుంది. నెయ్యి లేని 20 కోట్ల నేతి లడ్డూలు తయారు చేసి కోట్లాది మంది భక్తులకి పంపిణీ చేసిన మహానుభావులు హిందూ మత సాంప్రదాయాల మీద, మనోభావాల మీద గౌరవం లేకోకుండా నిబంధనల్ని సడలించి పాపానికి అంకురార్పణ చేసిన పెద్దలు ఒక పర్చేజ్ కమిటీని పక్కదారి పట్టించడం, పక్కన పెట్టేయటం పెద్ద కష్టం కాదని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఏ విధంగా వీళ్ళు మన సెంటిమెంట్స్ తో ఆడుకుని ఆ పవిత్రతని కాపాడే విషయంలో ఎంత కాంప్రమైజ్ అయిపోయారో తెలిసే విధంగా మీ అందరం చేస్తున్న ప్రయత్నం, దానికి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ పారదర్శకంగా చేసే ఈ ప్రక్రియలో ఎవరు ఎటువంటి తప్పులు చేసినా కూడా కఠినంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత కూడా ఉంది. కాబట్టి రాష్ట్ర కేబినెట్ ఈ రోజున ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆ నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లాం. లడ్డులో కల్తీ జరిగిందని మీరు సమర్థిస్తున్నారా, అంగీకరిస్తున్నారా? దాన్ని మీ పార్టీ నాయకత్వం సమర్థిస్తున్నదా? సమాధానం చెప్పాల్సింది. అదే సమయంలో అనేక పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. మొత్తం సరఫరా చేసిన నెయ్యిలో అసలు నెయ్యే లేదనే విషయం కూడా చెప్పడం జరిగింది. కేవలం పామోలిన్ ఆయిల్ కానీ, పామాయిల్ కానీ ఇతరత్ర కెమికల్స్ని వాడి నెయ్యిని తయారు చేశారని, దానికి ఇప్పుడే గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా ఆ వాల్యూ పెంచడం కోసం కెమికల్స్ కూడా వాడినట్టు కూడా వార్తలు వచ్చాయి. అంటే మరి నెయ్యే లేకుండా లడ్డూలు ఎలా తయారు చేశారో కూడా సమాధానం చెప్పాల్సి ఉంది.